కొత్త మద్యం విధానం కోసం అందరూ పడిగాపులే పాత సరుకు పోయి ఏ తరహాలో తాము కోరుకుంటున్న సరుకు వస్తుందా రాదా అనే టెన్షన్ మద్యం దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఎన్నడూ బయటికి రాని వ్యక్తులు సిండికేట్ల రూపంలో ప్రత్యక్షం. ఇప్పటికే ఈ రంగంలో ఆరితేరిన వారంతా ఈ విషయంలో అమీతుమి తెలుసుకోవాలనే ఆతృత. ఇప్పటికే జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మాల్స్లో సరుకు క్రమేపీ తగ్గించేశారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో కొన్ని సరుకులు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు ఎవరిని కదిపినా గత టీడీపీ హయాంలో ఉన్న విధానమే తిరిగి రాబోతుందన్న తహతహ కొత్త మద్యం విధానం ప్రకటించలే లేదు. అయినా మద్యం వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా ఈసారి రంగంలోకి దిగి దుకాణాలను చేజిక్కించుకోవాలని ఆతృతతో ఉన్నారు. ఇంతకుముందు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే మద్యం వ్యాపారంలో కాసంత పెట్టుబడులు పెట్టేవారు. ఈసారి అటువంటి వారికి ధీటుగా 5 నుంచి 10 మందికి ఒకరు ఒక సిండికేట్గా మారి తమ ప్రాంతంలో దుకాణాలు వేలంలో పాల్గొనాలని ఆతృత పడుతున్నారు.